తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలతో జీవోలు తెచ్చి బలవంతపు వసూలు చేస్తోందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి అమృత్ స్కీమ్లో భాగంగా వచ్చినటువంటి 3,000 కోట్ల నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కీలక కామెంట్స్ చేశారు. మేఘా కృష్ణారెడ్డికి 1,100 కోట్ల ప్రాజెక్టును అప్పజెప్పారని తెలిపారు. ఇక ఎక్సైజ్ కుంభకోణంలో సీఎం రేవంత్ బావమర్ది సృజన్కి చెందినటువంటి సోదా కంపెనీకి 400 కోట్ల కాంట్రాక్ట్ అప్పజెప్పారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ అవినీతిలో కూరుకుపోయి చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలు, చీకటి టెండర్లు, బలవంతం వసూళ్లు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయంలో, అవినీతి కూపంలో కూరుకుపోయిన సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత కొంతకాలంగా ఎన్నో అవినీతి అంశాలు కానీ, కుంభకోణాలు కానీ మీ ద్వారా నేను ప్రజలకు తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. ఏ ఒక్క దానికి సమాధానం చెప్పలేక రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు తప్ప ఏ ఒక్క అవినీతి కుంభకోణం మీద కనీసం జవాబు కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్నటిగా ఉన్న మీరు చూశారు, హెడ్రో అయితేనేమి, సివిల్ సప్లైస్ అయితేనేమి, డబుల్ ఆర్ ట్యాక్స్ అయితేనేమి, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అయితేనేమి, బి ట్యాక్స్ అయితేనేమి, ఎన్ని రకాల కుంభకోణాలు బయటకు చెప్పినా కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వం మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ని కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి చీకటి టెండర్లు, చీకటి జీవోలు, చీకటి అగ్రిమెంట్ల ద్వారా 3గా డివైడ్ చేసి 1,000 కోట్లకు ఒకటి ముగ్గురికి కట్టబెట్టి 100 కోట్ల రూపాయల చేతులు మారిన సంగతి నేను మీ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్ప